2007 మార్చి 8 సాయంత్రం 6 గంటలు దుబాయ్లోని ఒక ఖరీదైన వీధి. అక్కడ డైమండ్స్, గోల్డ్, ప్లాటినం జ్యువెలరీ మాత్రమే అమ్ముతారు. ఏ షాప్లోనైనా కనీసం 100 కోట్ల సరుకుంటుంది. ప్రతి గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ తప్పకుండా ఉంటాడు. పైగా అతని చేతిలో భారీ తుపాకీ కూడా ఉంటుంది. కోతవేటు దూరంలో పోలీసులు కూడా పహారా కాస్తూ ఉంటారు. కానీ ఒక చొక్కా వేసుకున్నంత సమయంలో దాదాపుగా 100 కోట్ల విలువైన డైమండ్స్ ను దోచుకెళ్లిపోతారు దొంగలు. దొంగతనం అంత ఈజీనా అనేంత వేగం, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే విధ్వంసం. దొంగతనం ఒక కళ అంటే ఇదేనేమో అనేంత అందంగా, వేగంగా, స్మార్ట్ గా, అంతకు మించి వీళ్ళేం దొంగలరా బాబు అనుకునేలా చేసేస్తారు దొంగతనం. వాళ్లే ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ పింక్ ప్యాంథర్ గ్యాంగ్. ఇక్కడ బ్యూటిఫుల్ అని ఎందుకనాలంటే హాలీవుడ్ బ్యూటీస్ ని మించిన అందగత్తెలు ఈ దొంగలు. వారి అందం, వినయం, లుక్, స్మైల్ చూస్తే దొంగ అని అస్సలు అనుకోరు. మైసూరు మహారాణి కూతురో లేదంటే ప్రిన్సెస్ ఎలిజబెత్ మనవరాలో అనుకుంటారు. అందుకే ఈ లేడీ కేడీలను బ్యూటిఫుల్ దొంగలు అంటారు. ఇంతకీ ఈ పింక్ ప్యాంథర్స్ అంటే ఇది ఒక మోస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. కేవలం ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు పెట్టిన కోడ్ నేమ్ ఈ పింక్ ప్యాంథర్స్. దుబాయ్ లో సాయంత్రం వేళ మార్కెట్ అంతా కోలాహలంగా ఉంది. వేగంగా 2 ఆడి ఎస్సేట్ కార్లు స్పీడ్ గా వచ్చి డోర్ ని గుద్దేశాయి. దీంతో గార్డుకి కారు బలంగా తాకడంతో విలవిలా కొట్టుకుంటున్నాడు. ఆ వెంటనే ఒక దొంగ తుపాకీ చూపించడంతో అందరూ నేలపై పడుకున్నారు. జ్యువెలరీ మేనేజర్ కూడా చేతులెత్తి నిలబడ్డాడు. మరో వ్యక్తి లావుపాటి సుత్తితో అద్దాలు పగలగొట్టి విలువైన వస్తువులన్నీ కూడా సంచిలో వేసుకున్నాడు. నిమిషంలో సర్దుకొని అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి వచ్చేలోపే మాయమైపోయారు. కొద్ది దూరంలో కార్లు వదిలేశారు. చెరోవైపు వెళ్లారు. 10 టాక్సీలను మార్చినట్లు కనిపించారు. ఇక అప్పటికే పోలీసులు ఎయిర్పోర్టులను అలర్ట్ చేసినా ఫలితం లేకపోయింది. వాళ్ళు ఏ దేశం వెళ్లారో కూడా ఇంతవరకు తెలియదు. అసలు ఎలా తప్పించుకున్నారో కూడా అర్థం కాక దుబాయ్ పోలీసులు తలల పట్టుకున్నారు. హై సెక్యూరిటీ ఏరియాలో 2 నిమిషాల్లో దొంగతనం, పైగా 90 కోట్ల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. పోలీసులు ఏమీ చేయలేక పరువు పోయిందని గాలికి వదిలేశారు. ఎందుకంటే క్లూ లేదు. సీసీ కెమెరాలలో ముసుగులతో దొంగలు కనిపిస్తున్నారు. అయినా ఏమీ చేయలేకపోయారు. అయితే సరిగ్గా 4 ఏళ్ల ముందు బ్రిటన్ లో జరిగిన దొంగతనం వారి టాలెంట్ కు మరో పరాకాష్ట. లండన్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న డైమండ్ షోరూమ్ జ్యువెలరీ సేలన్. అత్యంత ఖరీదైన డైమండ్ జ్యువెలరీకి పెట్టింది పేరు సేలన్. ఏ డిజైన్ లో ఎన్ని క్యారెట్లు పొడిగిన డైమండ్లైనా సరే అక్కడ కనిపిస్తాయి. అలాంటి డైమండ్ షోరూమ్ ను సేమ్ మెథడ్ తో బెంజ్ కార్ తో ఒకరు ఢీ కొడితే ముందు సీట్ లో ఉన్న వ్యక్తి దిగి తుపాకీ తీసి షోరూమ్ లో ఉన్న వారిని బెదిరించాడు. ఇంకేముంది, ఒక వ్యక్తి బలంగా సుత్తితో అద్దాలను పగలగొడుతున్నాడు. మరో వ్యక్తి సంచిలో వేసేస్తున్నాడు. ఇద్దరూ కలిసి 150 కోట్ల విలువైన వజ్రాలు జ్యువెలరీల నుంచి ఎత్తుకుపోయారు. అయితే ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినా వాళ్లు మాత్రం తాము చేయలేదని లబోదిబమన్నారు. వారి పాత రికార్డుతో పాటు సీసీ కెమెరాల్లో ముసుగులు లేకుండా కనిపించడంతో వారికి శిక్ష విధించింది కోర్టు. ఇక అసలు తాము నేరమే చేయలేదన్న ఆ దొంగలు నెట్వర్క్ గురించి ఇంకేం చెబుతారు? ఆ తర్వాత 6 నెలల గ్యాప్ లోనే అదే లండన్ వీధిలో ఇద్దరు లేడీస్ షాపింగ్ కోసం ముందు రోజు వచ్చారు. మొత్తం షాప్ ను చూశారు. అందులో ఖరీదైన వాచ్లు ఉన్నాయి. ఒక్కొక్క వాచ్ ఖరీదు 70 లక్షల నుంచి 1.5 కోటి వరకు ఉంటుంది. ఇక మరుసటి రోజు ఇద్దరు సరదాగా లోపలికి వచ్చి తుపాకీ అడ్డుపెట్టి 15 వాచ్లు ఎత్తుకెళ్లిపోయారు. ఏ దొంగతనమైనా సరే మహా అయితే 2 నిమిషాల్లో క్లోజ్ చేయాలంతే. ఇక మరో దొంగతనం లాస్ వేగాస్ జ్యువెలరీ షాప్ లో దొంగతనం హాలీవుడ్ థ్రిల్లర్ ను మెరిపించింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఒక అందమైన లేడీ లగ్జరీ కార్లో దిగింది. అందమైన డ్రెస్ వేసుకుని ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో వచ్చింది. కానీ షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయిందని, ఇప్పుడు ఏ డిజైన్ చూపించలేమని షాప్ లోని ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు. అయినా సరే ఆమె షాప్ అంతా తిరుగుతూ ఉంటే మేనేజర్ ఆమె దగ్గరకు వచ్చి బయటకు వెళ్లమని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆమె కూల్ గా ఓకే, నేను 100 కోట్ల నగలు కొంటాను, మీ దగ్గర ఉన్నాయా అని అనడంతో ఆ మేనేజర్ కంగుతిన్నాడు. వెంటనే ఆమె వ్యవహారం అంతా తేడాగా ఉందని కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎమర్జెన్సీ బెల్ నొక్కేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే గన్ తీసి అతడి నుదుటి మీద పెట్టేసింది. మెరుపు వేగంతో మరో 3 షోరూమ్ లోకి చొరబడ్డారు. ఫటాఫట్ గ్లాసులను పగలగొట్టేశారు. నిమిషంలో 20 కోట్ల విలువైన నగలను అక్కడి నుంచి తీసుకుని పరారయ్యారు. పోలీసులు సైరన్ మోగిస్తూ ఉన్నారు. లాస్ ఏంజల్స్ లోని ప్రతి వెహికల్ రోడ్డు మీదకు వచ్చింది. 5 హెలికాప్టర్లు గాల్లోకి లేచాయి. 100 మంది సిబ్బంది సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. వాళ్లు మధ్యలో వదిలేసిన కారును పట్టుకోగలిగారు. కానీ తెల్లారే వరకు లాస్ ఏంజల్స్ మొత్తం జల్లెడ పట్టినా వాళ్ళను పట్టుకోలేకపోయారు. అంత పెద్ద వ్యవస్థ ఉన్న అమెరికా పోలీసులు సైతం పింక్ ప్యాంథర్స్ ను పట్టుకోలేకపోయారు. ఇక ఒక్క అమెరికాలోనే 4 సిటీస్ లో దొంగతనాలు జరిగాయి. తర్వాత జర్మనీ, క్రొయేషియా, బెల్జియం, ప్యారిస్, వెనిస్ ఇలా దాదాపు 32 దొంగతనాలు. అందరిది ఒకటే తీరు. నిమిషం నుంచి 2 నిమిషాల లోపు దొంగతనం పూర్తవుతుంది. అయితే ఒక ఇన్వెస్టిగేటర్ కొంతమంది విదేశీ ప్రయాణికులను చేసి
ఆ నెట్వర్క్ ను ఛేదించాడు. వాళ్ళలో చాలా మంది యుగోస్లేవియాకు చెందిన వారని తేలింది. మరికొంతమంది సెర్బియా దొంగలు. వీరి నెట్వర్క్ లో దాదాపు 800 మంది వరకు ఉంటారని తేలింది. అయితే ఎప్పుడూ వారి టైం ఒకేలా ఉండదు. ప్యారిస్ లో జరిగిన ఒక దొంగతనంలో 4 విదేశీ దొంగలను అరెస్టు చేశారు. కష్టపడి పట్టుకున్నారు. వారిలో 2 అందమైన యువతలు. 2005 నుంచి 2009 వరకు చేసిన దొంగతనాలను వారు పోలీసులకు చెప్పారు. కానీ తమ వెనక ఎవరున్నారని మాత్రం చెప్పకపోవడం విశేషం. ఇక అలాగే 2012లో రోమ్లో రాత్రి 9 గంటలకు 2 ఆడవాళ్లు ఒక మగ వ్యక్తి తుపాకీ చూపించి దాదాపు 5 కోట్ల విలువైన జ్యువెలరీని దొంగతనం చేశారు. 2 లేడీస్ తప్పించుకున్నారు. కానీ వారి రింగ్ లీడర్ కారుని మార్చే సమయంలో తన ముసుగును తీశాడు. అది కూడా ఒక పాడుపడ్డ భవనం దగ్గర. కానీ పోలీసులు ఆ ప్రాంతంలో నేరాలు జరుగుతున్నాయని అంతటా సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలో అతను వేసుకున్న డ్రెస్ నుంచి అన్ని కెమెరాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు తెలివిగా వారం పాటు అతన్ని చూడనట్లే తెలియనట్లే నటించారు. మీడియాను కూడా తప్పుదోవ పట్టించేలా దొంగల మొహాలు ఎక్కడా రికార్డు కాలేదని ప్రకటించారు. వారం తర్వాత ఎయిర్పోర్ట్ లో యుగోస్లేవియా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పట్టుకున్నారు. కానీ దొంగతనం చేసిన వస్తువులతో ఆ లేడీస్ ఎప్పుడో దాటిపోయారు. ఇక అతనికి 10 ఏళ్ల శిక్ష పడింది. కానీ నెట్వర్క్ గురించి నలుసంతైనా చెప్పలేదు. ఇక అరెస్ట్ అయిన వ్యక్తి పేరు మ్యార్చ్ నోవిక్. అతను ఇక విడుదలకు కూడా సిద్ధమయ్యాడు. మొత్తానికి అతడిని చిత్రహింసలు పెట్టి కొంత సమాచారాన్ని మాత్రం సేకరించారు. పింక్ ప్యాంథర్స్ దొంగలు పాత మిలిటరీ, పారామిలిటరీ సభ్యులు. మార్షల్ ఆర్ట్స్ వచ్చు, గన్లు వాడటం, కత్తులు వాడటం కూడా తెలిసిన ప్రమాదకరమైన దొంగలు. ఆడవాళ్లు కూడా దొంగతనాల్లో ఆరితేరారు. యుగోస్లేవియా, సెర్బియాలలో ఉద్యోగాలు దొరక్క యువత నేరాల బాట పట్టింది. జీతాలు ఇవ్వలేక సైన్యంలో నుంచి కూడా యువతను తొలగించారు. వారే ఈ పింక్ ప్యాంథర్ దొంగలు. వేగంగా దొంగతనాలు చేయడమే కాదు, పోలీసులకు దొరకకుండా దొంగిలించిన సొమ్ములతో ఆయా దేశాల్లోనే నెలల తరబడి ఉండేవారు. కేవలం 3 ఘటనల్లో మాత్రమే కొన్ని వస్తువులను సేకరించారు పోలీసులు. కానీ 95% పింక్ ప్యాంథర్స్ దొరకకుండానే పారిపోయారు. అయితే 2017లో జర్మనీలో దొంగతనం తర్వాత మళ్లీ పింక్ ప్యాంథర్స్ జాడ కనిపించలేదు. పోలీసుల పటిష్ట నిఘాతో పాటు టెక్నాలజీ పెరగడం ఇప్పుడు వారి దొంగతనాలను దెబ్బతీస్తోంది. ఇక ముఖ్యంగా వీళ్ల గురించి స్మాష్ అండ్ గ్రాబ్ అనే డాక్యుమెంటరీని కూడా డైరెక్టర్ హవానా అద్భుతంగా తీశారు. అందులో పింక్ ప్యాంథర్స్ ఎంత తెలివిగా, వేగంగా దొంగతనం చేస్తారనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కళ్లకు కట్టినట్లు చెప్పారు. మొత్తానికి ఈ పింక్ ప్యాంథర్స్ స్టోరీ ఇది. మరో వీడియోతో మరో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.